సో ఇప్పుడు ఏం చేయండి అంటే 5 to 7 minutes హై ఫ్రీక్వెన్సీ ఫస్ట్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ఎన్ని సిట్టింగ్స్ మీకు అవి చెప్తాను. ఫస్ట్ ఇది రాసుకోండి. ఫస్ట్ హెయిర్ ఫాల్కి డాండ్రఫ్కైనా పింపుల్స్కి చేయాల్సింది ఏంటిది హై ఫ్రీక్వెన్సీ. వీటికి కూడా వాళ్ళు హెయిర్ వాష్ చేసుకొని రావాలి. చేసుకుంటాం. ఆయిల్తో అసలు ఏది ఉండొద్దండి. ఆయిల్తో ఉంటే మనకు టచ్ చేయబుద్ధి కాదు కదా, అందుకే మన కోసమైనా ఓకేనా. సో 5 to 7 minutes మనం చేయటం వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కీప్ స్టీమింగ్ 3 to 5 minutes. హాట్ స్టీమ్. హాట్ స్టీమింగ్. హెయిర్కి హాట్ స్టీమే ఇవ్వాలి. ఓకే. ఎన్ని మినిట్స్? ఎన్ని మినిట్స్ అంటే మీరు 3 to 5 minutes అని రాసుకోండి. ఓకే. నెక్స్ట్ దీనివల్ల ఏంటి మనకి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు మనం పోర్స్ ఓపెన్ అయిన తర్వాత ఆయిల్ మసాజ్ చేయాలి. 20 minutes ఆయిల్ మసాజ్ చేయాలి. సో 20 minutes ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు మీరు ఏమేమి ఆయిల్ మసాజ్ చేస్తారా? మీరు ఏమేమి ఆయిల్స్ మిక్స్ చేస్తారా? ఇంతకుముందు ఫస్ట్లో చేసేదాన్ని కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. ఓకే. అవి చేస్తాను. విటమిన్ ఈ క్యాప్సూల్. ఓకే. నెక్స్ట్ అలా మీరు కొన్ని యాడ్ చేసేసి ఆయిల్ని హీట్ చేసేసుకొని స్కాల్ప్కి కాటన్ తోటి అప్లై చేయండి. చేసేసిన వల్ల దాంతో మసాజ్ చేయండి. మంచి ఒక 10 to 15 minutes మసాజ్ చేయండి. ఆ ఓపెన్ అయిన పోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. సో అయిపోయిన తర్వాత వాళ్ళని ఆ నైట్ అలా ఉంచేసుకోమని చెప్పండి, లేకపోతే ఒక 1 hour తర్వాత హెడ్ బాత్ అన్నా చేయమని చెప్పండి. సో మీకు ఆయిల్ వద్దు, మాకు ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ ఊడిపోతుంది ఆయిల్ మసాజ్ వల్ల అని కొంతమంది ఉంటారు. అందుకే మనం పెట్టి ఆయిల్ మన మసాజ్ ఏమైనా ఉన్న 4 ఇటుకలు ఊడిపోతాయి కొంతమంది. వాళ్ళకి అదో టెన్షన్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే డాక్టర్ జస్వంత్ జైన్ జెల్ అని ఉంటుంది. డాక్టర్ జైన్స్ జస్వంత్ జెల్ ఇన్స్టీడ్ ఆఫ్ ఆయిల్కి బదులుగా మనం ఇది వాడతాం. డాక్టర్ జైన్స్ రాసుకోండి. ప్యాక్ ఏం అవసరం లేదండి. చెప్తాను. డాక్టర్ జైన్స్ జస్వంత్ జెల్. జైన్ జస్వంత్. ఆ జెల్ని మీరు ఏం చేయాలంటే 1 cup ఆఫ్ జెల్ 2 cups ఆఫ్ వాటర్. జస్వంత్ జెల్. జైన్స్ జస్వంత్ జెల్. ఓకే. సో ఈ జెల్ 1:4 1:2. దీంతో మనకి థిన్ హెయిర్ ఉంటుంది కదండి, అది థిక్ అవటానికి చాలా బాగుంటుంది. అసలు ఎవరికి వాడినప్పుడు బాగుంటుంది. మళ్ళీ ఒకసారి తెచ్చుకోవాలి. ఇది చూడంగానే నాకు అది గుర్తొచ్చింది. తెచ్చుకొని వాడండి, మీరు కూడా సూపర్ ఉంటుంది. సాఫ్ట్ అవుతుంది హెయిర్. మిక్స్ ఇట్ అండ్ అప్లై చేసేసి 20 minutes మసాజ్కి మంచి అప్లై చేసేసి ఒక 20 minutes వెయిట్ చేయండి. ఓకే. సో తర్వాత వాటర్తో వాష్ చేయండి. అసలు చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది. ఈ హై ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి, మనము హై ఫ్రీక్వెన్సీ ఇచ్చి ఇది అప్లై చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు సెల్ఫీ కూడా చేసుకోవచ్చు. నేను ఇది ట్రై చేశానండి. ఇది బనానా మెంతి కూర చాలా అంటే చాలా వర్క్ అయ్యింది. దానికి ఎయిర్ ఫాల్ తగ్గుతుంది, ఎయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ కూడా చాలా సాఫ్ట్ అవుతుంది. ఓకే. అంటే మస్తు తగ్గింది నాకైతే హెయిర్ ఫాల్. ఏంటి చెప్పండి? బనానా మెంతి కూర రెండు మిక్స్ చేసి ఫస్ట్ ఏం చేయాలంటే 1 hour ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. అది క్యాస్టర్ ఆయిల్ 1:2. క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్. అది మనం డైరెక్ట్ పొయ్యి మీద వేడి చేయొద్దు. వాటర్ వేడి చేసి స్టీల్ బౌల్ అందులో పెట్టేసుకొని అట్లా వేడి చేసి కాటన్ తోటి అప్లై చేసి మసాజ్ చేసుకున్నాక ఆ మెంతి కూర బనానాది అప్లై చేయాలి. చాలా బాగా తగ్గుతుంది. 1 hour అట్లా ఉంచేసుకుంటే హెయిర్ ఫాల్ చాలా అది కూడా న్యాచురల్ కావాలంటే అది అప్లై చేయొచ్చు. ఇక మీకు అంత ఎందుకు ఇంట్లో పెంట అనుకుంటే మంచి డాక్టర్ జైన్స్ జస్వంత్ జెల్ తీసుకొని చాలా సాఫ్ట్ ఉంటుంది. మన ఫేస్ జెల్ లాగానే ఉంటుంది. అసలు చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది. మీరు ఒకసారి వాడండి. ఒకసారి అమెజాన్లో కూడా చూడండి డాక్టర్ జైన్స్ జస్వంత్ జెల్ అని.
చూసి మీరు ఒకసారి ఫోటో తీసుకోండి హైబ్రిడ్